వ్యాసాంబరీష సుఖ శౌనక హృల్లివాస భక్తానుకూల భక్తానురక్త లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబో. అడుగు స్వామి ఛత్రములు కలిగిన వాడై చామరములు కలిగిన వాడై విశేషంగా కూర్చోవాలి. స్వామిని కూర్చునే దర్శించాలి. మీరు లేచారంటే మీ సీట్లు వెళ్ళిపోతాయి, ఎవరన్నా వచ్చి కూర్చుంటారు, ఆ తర్వాత చేయడానికి అందువల్ల మీరు స్వామిని చూడండి. మీరు కూర్చున్నారు అని చెప్పి అనుకోడు స్వామి. ఎందుకని ఇంతమంది కూర్చోవాలి, అందరూ కూర్చోవాలి. ఎప్పుడైనా సరే లేదు అందరికీ సరే మధ్యలో నుంచి మంగళ పూర్యారావములతో చక్కగా వాద్యములతో కూడా ఛత్రములతో చామరములతో అనేక రకమైనటువంటి మాల్యములతో స్వామి కళ్యాణానికి చక్కగా తరలి వస్తున్నాడు. ఆ మహానుభావుణ్ణి చూద్దాం. కళ్యాణం కాంక్షయామాస కళ్యాణం కాంక్షయామాస లోక కళ్యాణ హేతవే. లోక కళ్యాణ హేతువు కోసం ఈ కళ్యాణాన్ని చేస్తున్నా. ఏకాదశి పర్వదినంలో సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి మహత్తర బృహత్తర దివ్య కళ్యాణ ప్రభ అందరికీ ఆనందదాయకం. అందువల్ల ప్రతి వాళ్ళు కూడా కూర్చుని ఈ కళ్యాణ ప్రభను వీళ్ళు పరమ భాగవతోత్తములంతా కూడా అదే చెబుతున్నాడు. భక్తానురక్త పరిపాలన పారిజాత లక్ష్మీ నృసింహ లక్ష్మీ నృసింహ లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబమో. లక్ష్మీ ఇంటి చూసినా స్వామి కనపడతాడు. ఒకవేళ మనకు కనపడలేదనుకుంటే పక్కన స్క్రీన్స్ ఏర్పాటు చేశారు, వాటిపైన కూడా చూడొచ్చు. అటువంటి స్వామి యొక్క కళ్యాణాన్ని అందరం కూడా చూడాలి. కళ్యం అంటే శుభం అనేటువంటి అర్థం. ఆ శుభ పరంపరలు అందరికీ అందాలి. ఆ శుభాన్ని మనం దర్శించాలి, శుభాన్ని కోరుకోవాలి. స్వామి యొక్క వినయము చేత స్వామిని ప్రార్థించాలి. అందుకు విచిత్ర వేషధారణలతో నృసింహస్వామి యొక్క ఆకారంలో వస్తున్నటువంటి లక్ష్మీదేవితో కూడినటువంటి చక్కటి వేషం మనకందరికీ కూడా కనపడుతుంది. దీని చేత ప్రతి వాళ్ళు స్వామిని దర్శించాము అనేటువంటి భావన కోలాట నృత్యములు. ఎందుకంటే స్వామికి కోలాటం అంటే కూడా ఇష్టం. అందువల్ల సంగీత నృత్య వాద ఈత ఇటువంటి వాడి చేత స్వామిని ఆహ్వానించమన్నాం. బ్రహ్మాండంగా నారసింహుడు చూడండి, సాక్షాత్ నరసింహ స్వామి మన దగ్గరికి వస్తున్నాడు లక్ష్మీదేవితో కలిసి. గోవింద గోవింద లక్ష్మీ నృసింహ గోవింద 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 గోవింద. ప్రహ్లాద వరదం విష్ణు నృసింహం అపరాజితం శరణ్యం సర్వదేవానాం ఆపన్నార్తి నివారణం. ప్రతి వాళ్ళ యొక్క ఆర్తి పోగొట్టేటువంటి వాడు, భక్తుడైనటువంటి వాడు, మహానుభావుడు నృసింహుడు స్వామి తరలి వస్తున్నాడు వేదిక పైకి కళ్యాణోత్సవ ప్రభ కోసం. ఆ స్వామిని మనంతా కూడా చూద్దాం. గోవిందా గోవిందా శ్రీ నరసింహ గోవిందా మధ్యరాజు లక్ష్మీ నరసింహ గోవిందా గోవిందా గోవిందం పరమానందం వందే ఆనందమాధవం యస్య సన్నిధి మాత్రేణ చిదానందాయ తే నమః.
బాజా భజంతైలతో కోలాటములతో స్వామి తరలి వస్తున్నాడు. ఆ దివ్య దృశ్యాన్ని మనమంతా కూడా చూస్తున్నాం. గోవింద గోవింద. స్వామి వేదికపైకి వస్తున్నాడు, అడ్డం తప్పుకోవాలి. స్వామి వేదికపై ఇక్కడికి వస్తున్నాడు కాబట్టి పక్కకు తప్పుకుని అందరూ సహకరించాలి. యన్నామస్మరణాత్ భీతాః భూతభేతాళ రాక్షసాః రోగాద్యస్య ప్రణశ్యంతి భీషణం తం నమామ్యహో. భీషణ శ్రీ నరసింహ గోవింద ఇక్కడికి విచ్చేశాడు కాబట్టి ఆయనకి ఆహ్వానం పలుకుదాం. అతిథులు చాలా మంది పలుకుతున్నాం. స్వామి యొక్క అనుగ్రహ పరంపరలు మనందరికీ కూడా లభించుగాక. గోవింద గోవింద. కారుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి అంశతో ఉన్నటువంటి నరసింహస్వామి వారు మన మధ్యలో ఉన్నటువంటి రంగాపుర గ్రామ శివారులో వెలిసినటువంటి శ్రీ మద్దులేటి నరసింహస్వామిగా పేరుగాంచి తద్వారా మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తూ ఇతోపి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తూ ప్రతి ఏటా కూడా దేవదేవేరుడ తిరుకల్యాణ మహోత్సవానికి కావాల్సినటువంటి శక్తియుక్తులు ఉత్సాహి వివాహాలు అవ్వాలి, ఆరోగ్యాలు బాగుండాలి అనేటువంటి ఉద్దేశం చేత ఈ దేవస్థానం వారు వైకుంఠ ఏకాదశి పర్వదినం ముందు నిర్వహించేటువంటి దివ్య కళ్యాణ మహోత్సవం. ఈ కళ్యాణంలో మనమంతా పాల్గొందాం. దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే కాబట్టి ఈ కళ్యాణ కార్యక్రమంలో ఇప్పుడు ఎదుర్కోలా అదుగో చూడండి, అమ్మవారు శ్రీదేవి భూదేవి ఇక్కడ ఉన్నారు, స్వామి వేదిక పైన ఉన్నారు. మరి వీళ్ళిద్దరినీ కలిపేదెట్ట? వీళ్ళు కలవాలి కదా కళ్యాణం జరగాలంటే. ఆ ప్రక్రియను జరిపిస్తున్నారు అర్చక వరేణ్యులు ఇక్కడికి వచ్చి కళ్యాణాన్ని నిర్వహించాలి. ఆ కళ్యాణ ప్రభనే మనం అంతా కూడా చూస్తున్నాం. గోవింద గోవింద. వయ్యాడి చూడండి ఎంత బాగా నాట్యం చేస్తున్నారు. అమ్మవారి తరఫు నేను గొప్ప అంటే అయ్యవారి తరఫు నేను గొప్ప అని చెప్పి విలాసవంతంగా నాట్యం చేస్తున్నటువంటి అర్చక వరేణ్యుల్ని మనం చూస్తున్నాం. ఒక పక్క వాద్యం, ఒక పక్క మాల, ఒక పక్క నృత్యం, ఒక పక్క దేవేరులు, ఒక పక్క స్వామి. ఈ విలాసంగా ఉండేటువంటి కార్యక్రమాన్ని గమనించి చూస్తున్నాం. చెప్పాడు గోని చెప్పాను. కనపడదు వాళ్ళ గోవిందా. ఇది స్వామి గొప్పవారా అమ్మవారి గొప్పవారా? ఇద్దరు గొప్పవారే. చూడండి ఆ మాలికలతో నృత్యం చేస్తుంటారంతా కూడా. ఇప్పుడు నృత్యాన్ని తిలకించాం, అమ్మవార్లకు మాల వేస్తున్నాం. గోవిందా
స్వామివారి మాల పైకి స్వామివారి కేసి కిందకు తిరిగి వచ్చింది. అమ్మవారి యొక్క మాల అక్కడే ఉంది. ఇంకా ఈ వయ్యాడి తగ్గల మా స్వామి గొప్ప అంటే మా అమ్మవారు గొప్ప. అక్కడికి వెళ్ళకూడదంటే ఇక్కడికి వెళ్ళకూడదు. ఇక్కడికి వస్తుంటే ఒక ఆయన ఎదురు పడుతున్నాడు, ఇటు వస్తుంటే ఎదురు పడుతున్నాడు. కాబట్టి అమ్మవారి యొక్క గొప్పతనం ఎంతో, అయ్యవారి యొక్క గొప్పతనం ఎంతో వినోదంగా చాలా చేసేటువంటి ప్రక్రియ మళ్ళీ కొనసాగిస్తారు. గోవిందా గోవిందా. అబ్బా, ఇద్దరు కూడా చక్కగా మోము చూసుకొని కలిసి కళ్యాణానికి వెళ్ళేటువంటి ఒక దివ్య ప్రక్రియ. ఇదంతా మనకు వినోదం. ఈ వినోదంగా చక్కగా స్వామి యొక్క అనుగ్రహం, అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం, ఆ శ్రీదేవి యొక్క అనుగ్రహం, ఈ భూదేవి యొక్క దివ్యానుగ్రహం కలగటానికి అర్చక వరేణ్యులు మనలో భక్తి ప్రపత్తులు పెంచడానికి చేసేటువంటి దివ్య ప్రక్రియ. గోవిందా నీరాజనాన్ని అందుకోండి. గోవిందా గోవిందం పరమానందం వందే ఆనందమాధవం. కరుణించినటువంటి కరుణామూర్తులు శ్రీదేవి భూదేవి కూడా స్వామి వారి పక్కకు చేరబోతున్నారు. ఇది ఒక కనువిందైనటువంటి విషయం. ఒక ఆమె కదలదు, ఒక ఆమె నిలువదు. నిలవకుండా ఉండేటువంటి మహాతల్లి లక్ష్మీదేవి, కదలకుండా ఉండేటువంటిది భూదేవి. వీరిరువురు యొక్క మధ్యలో స్వామి. చూడండి ఎంత ఇబ్బందిగా ఉంటుందో. కానీ ఆయన కాబట్టి చక్కగా వీళ్ళిద్దరినీ కూడా అనునయంగా పరిపాలిస్తున్నటువంటి వాడు ఉన్నాడు. అటువంటి శ్రీదేవిని భూదేవిని తమ యొక్క చేతులలో పట్టుకుని అర్చక వరేణ్యులు వేదికపైకి తీసుకొచ్చేటువంటి మహత్తర దృశ్యాన్ని చూస్తున్నాం. గోవిందా గోవిందా. అందంగా ఉంటుంది. రాక మానరు. కళ్యాణం జరగాలంటే
స్వామితోనే జరగాలి కాబట్టి చక్కటి సూర్యారాధములతో బ్రహ్మాండమైనటువంటి నాదములతో అదే విధంగా నామములతో వేదిక పైకి అమ్మవార్లు ఇద్దరు కూడా విచ్చేశారు. ఇంకా కళ్యాణాన్ని జరిపించుకోబోతున్నాం. ఆ కళ్యాణ ఘట్టాన్ని చూడబోతున్నాం. వారు ఇరువురిని పి అపర్ణ, స్వగ్రామం కె మార్కాపురం, నివాసం కర్నూలు. వీరు ఈ మధ్యనటువంటి వారు వీరు. వారికి స్వామి యొక్క అనుగ్రహం లభించుగాక. స్వామివారి యొక్క అనుజ్ఞ ప్రారంభం కానున్నది. స్వస్తి వచన మంత్రాలతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం చేస్తూ ఉన్నాం. కళ్యాణాన్ని ప్రారంభిస్తున్నాం. భక్తులందరూ కూడా స్వామి మీకు అర్థం చెప్పండి. ప్రతిష్ఠేణ పృతనాజయేమ మమ దేవా విహవే సంత సర్వ ఇంద్రావంతో మరతో విష్ణురగ్నిః क्षमुर्गोपमस्तु मह्यं वाजः पवतां कामे अस्मिन् देवा त्रिविधमायजन्तां मय्यासेनस्तु मयि देवहूतिः या होतारावनिषन्तपूर्वेरिष्टास्यामतनुवास्वीराः मध्ये यजन्तु मम यानि हव्याकोदिः सद्या मनसो मे अस्तु नो मानिगाङ्गदवचनाहं विश्वे देवासो अधिवोचता मे ईश्वरुर्वीरुरणः कृणोत विश्वे देवास इह वीरयध्वम् माहास्महि प्रजया माताहि नस्त्वम् प्रत्यञ्चयन्तु निगतः पुनस्ते महिषाम् चित्तम् प्रबुधा विनेशत् भाद्रणाम् भुवनस्य यत्पतिर्दे बृहस्पतिर्देवाप्पान्तु यजमानन्यर्थात् पुरञ्जजानो महिषः शर्पयकम् सदस्मिन् हवे पुरहोदः पुरुक्षो प्रजायै हर्यश्वमृडयेन्द्रमानोरीरिषो मा परादाः येन सर्वोऽक्रञ्चेत्तारमधिराजमक्रन् अर्वाञ्चमिन्द्रममतो हवामहे योगोजित्यनतजश्वदिभ्यः अन्नो यज्ञं विहवे जुषस्वास्य कुर्मो हरिवो मेदिनन्त्वा देवीं वाचामजनयन्त देवास्तां विश्वरूपाः पशवो वदन्ति नो मन्त्रेशमूर्जं गहनाधेनुर्वागस्मानुपदस्तु दैतु अयं मुहूर्तः सुमुहूर्तो अस्तु अशेषे हे परिणा यत्किञ्चिदपि यथोक्तदक्षिणेश भगवद्भागवत आचार्याणां सन्निधौ विज्ञापनम् मया क्रियते क्रियमाणं विज्ञापनम् अवधानेन श्रूयता अस्य श्री भगवतो देवदेवोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्ड नायकस्य अखिलहेयन्दर्य ऐश्वर्य महोदधेः जगत्कुटुम्बिनः जगद्रक्षणार्थो अवतीर्णस्य श्री महालक्ष्मी समेत मद्दुलेट नारसिंह स्वामिनः दिव्य कल्याण महोत्सवे तन्मध्ये क्रियाकलापाः निर्विघ्नाः निर्विच्छिन्नाश्च भूयासुरिति भवन्तु महान्तो न गृह्णन्तु यथा सिद्धिरस्तु ओम ब्रह्मादीनां गुरुं पूर्वम् इंदिरा गृहमेधिनम् पाञ्चरात्र प्रवक्तारं वन्दे रात्र प्रवर्तकान् शुक्लाम्बरधरं विष्णुं शशवन् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ओम यस्य कृतवक्
परशतम् निघ्नन्ति सततं विश्वक्सेनं तमाश्रये तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव बलं दैव बलं तदेव लक्ष्मीपते ते गृयुगं स्मरामि यत्र योगीश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः श्रीर्विजयो भूतिर्ध्रुवानी तिर्मतिर्मम कृते सकल कल्याण भाजनं यत्र जायते समजं नित्यं व्रजामि शरणं हरिं सर्वदा सर्वकार्येषु नास्ति देशाममङ्गलम् येषां हृदिस्थो भगवान् मङ्गलयस्थो जनार्दनः आपदामपहर्तारं दातारं सर्वसम्पदाकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् श्रीलक्ष्मीनारायणाभ्यां नमः श्रीसीतारामाभ्यां नमः स्वामिने नमः श्रीमते अनन्तगरुड विश्वक्सेनादिभक्तपरिवारेभ्यो नमः द्वारपालकेभ्यो नमः श्रीकेशवादि चतुर्विंशतिमूर्तिभ्यो नमः अनन्तगरुड विश्वक्सेनादिभक्तपरिवारेभ्यो नमः श्रीवैष्णवेभ्यो महाभागवतेभ्यो नमो नमः नमस्कारान् समर्पयामि గోవింద గోవింద కళ్యాణాన్ని ప్రారంభించారు. ప్రార్థించి ఎటువంటి విగ్రహములు లేకుండా దేవతానుగ్రహం ప్రాప్తించడం కోసం చక్కటి మంత్రముల చేత స్వామిని కాస్త అర్చించారు. అనేక రకమైనటువంటి దేవీ దేవతలు ఉన్నారు కాబట్టి మహాగణపతిని ప్రార్థించి కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నాం కాబట్టి వారందరూ సహకరించి ఈ కళ్యాణాన్ని బ్రహ్మాండంగా జరిపించాలి అని చెప్పి మొట్టమొదలుగా ప్రార్థించారు. ఆ కార్యక్రమాన్ని మనం వీక్షించాం. అమ్మవారి కళ్యాణానికి తాళిబొట్టు తెచ్చినటువంటి వారు కురువవి మద్దిలేటి గారు, బి రమణమ్మ గారు, బి మనోజ్ కుమార్ గారు, బి అపర్ణ గారు. వీరు ఈ మహత్తర కళ్యాణ మహోత్సవానికి అమ్మవారి తరఫున తాళి పెంచినటువంటి వారు. వారికి ఆ స్వామి వారి యొక్క దివ్యానుగ్రహ పరంపరలు లభించుగాక. గోవింద గోవింద సమర్పించేటువంటి దివ్య దృశ్యం వచ్చినటువంటి కుటుంబ సభ్యులంతా ఈ కళ్యాణ సమయాన కార్యనిర్వహణాధికారిగా పాల్గొనాలి అనేటువంటి భావనతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గోవింద గోవింద లక్ష్మీ నృసింహ గోవింద గోవింద. ఇదే విధంగా ఆశాంతం వరకు సహకరించాలి. వస్త్రములు తెచ్చారు. కళ్యాణ సమయాన వారు స్వామికి తాళిబొట్టు వస్త్రములు సమర్పిస్తున్నారు కాబట్టి అక్కడ కూడా వస్త్రాలు కాబట్టి వారికి ఆ నరసింహుడు దేవుడు కరుణించి భాగ్య ప్రదానం కలగజేయుగాక. వంశం స్వాతంత్రాత్మకం వర్ధిల్లుగాక. గోవింద గోవింద. కార్యనిర్వహణాధికారి గారికి తమ తెచ్చినటువంటి వస్త్రములు తాళిబొట్టు చక్కగా అందించి స్వామి యొక్క ఈ వివాహ సమయానికి వాళ్ళు ఈ విధంగా తేవటం శుభమైనటువంటి విషయం. ఆ శుభప్రదమైనటువంటి విషయాన్ని మనమంతా కూడా చూశాం. ఎందుకంటే అందరికీ లభించినటువంటిది అటువంటి ఈ భాగ్యం బెంగళూరు నుంచి వచ్చారు. వారు ఇస్తున్నారండి. గోవింద గోవింద. విష్ణువే నమః, మహోదరాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, కృష్ణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, దోక్షదాయ నమః, నరసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఉద్దిష్టంతో భూతపిశాచాః ఏతే పుణ్యభారకాః ఏతేషాం విరోధేన ఓం భూః ఓం భుం ఓం మహా ఓం జనః ఓం తమః ఓం సత్య ఓం ఆపో జ్యోతిర్సమృతం బ్రహ్మ భూర్భువస్సువరో
शुभाभ्यां शुभे शोभने मुहूर्ते श्री महाविष्णोराज्ञायां प्रवर्तमानस्य अद्य ब्रह्मणात्मे श्वेतवराहे वैवस्वतमन्वन्तरे अष्टाविंशतितमे कलियुगे प्रथमे पादे जम्बोद्वीपे भारतवर्षे भरतखण्डक्षेत्रे कल्याणमण्डपे समस्तदेवताः ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ अस्मिन् व्यावहारिकशास्त्रमानेन प्रभवादेन षष्ट्यासंवत्सराणां मध्ये श्री विश्वावसनाम संवत्सरे दक्षिणायने हेमन्त ऋतौ पौष्यमासे शुक्लपक्षाच्च एकादशम्यां शुभदिनवासरः वासरस्थौ भौमवासरयुक्तायां करणे नक्षत्रयुक्तायां शुभयोगे शुभकरणे मंगलं शेषरयुक्तायां अस्यां शुभदितो अस्य देवदेवस्य भवतः श्रीमद्गिलान्कोटिब्रह्माण्डनायकस्य अखिल हेय प्रत्यलेख कल्याणगुणैकदानस्य अपार कारुण्य सौशील्य वात्सल्य औदार्य सौन्दर्य महोदयेः जगद्गुरुत्मिनः जगद्रक्षणार्थ अवदैन्यस्य श्रीभू नीलासमेत श्रीमद्दुलेख लक्ष्मी नारसिंहस्वामिने नमः प्रीत्यर्थं श्रीमान् श्रीमतः गोत्रः साके गोत्रोद्भवस्य रामाञ्जनेय नामधेयस्य धर्मपत्नी समेतस्य धरणेशुष्मा नाम्ने लाचिकाराम नाम्ने जोशिकाराम नाम्ने विहंसा संकल्प नामधेयस्य सागरिका नाम्ने सहकुटुम्बस्य श्रीमान् श्रीमतः गोत्रः केशर्ल गोत्रोद्भवस्य ललनागी नामधेयस्य धर्मपत्नी समेतस्य चन्नम्मा नाम्ने पुरुषोत्तम नामधेयस्य अंजलि पार्वती नाम्ने मैका नाम्ने श्रीनिका नाम्ने सहकुटुम्बस्य अंदरू पलकनम्मा श्रीमान् श्रीमतः गोत्रः धर्मपत्नी समेतोहम అనుకోండి ఇప్పుడు మీ పేరు చెప్పుకోండి సహకుటుంబస్య అని చెప్పేసి అనుకోండి సబాంధవస్య నేను చెప్పేటటువంటి వాక్యాలు పలుకుతూ ఉండండి మమ ధైర్య 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 వీర్య వీర్య విజయ విజయ అభయ అభయ ఆయు ఆయు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధి అభివృద్ధి అర్థం అర్థం ధర్మార్థ ధర్మార్థ కామమోక్షాఖ్య కామమోక్షాఖ్య చతుర్విధ చతుర్విధ ఫలపురుషార్థ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం सिद्ध्यर्थम आध्यात्मिक आध्यात्मिक आधिदैविक आधिदैविक आधिभौतिक आधिभौतिक तापत्रय तापत्रय निवारणार्थम निवारणार्थम मनोभिलषित मनोभिलषित कामना कामना सिद्ध्यर्थम सिद्ध्यर्थम समस्त समस्त मंगल मंगल अवाप्ति अवाप्ति अर्थम अर्थम श्री भूनीला समेत भूनीला समेत मद्दुलेटे मद्दुलेटे नारसिंह स्वामी नारसिंहस्वामी प्रीत्यर्थम प्रीत्यर्थम लोक कल्याणार्थम लोक कल्याणार्थम वैकुंठ एकादशी वैकुंठ एकादशी पुरस्कृत पुरस्कृत शांति शांति दिव्य दिव्य कल्याण कल्याण महोत्सव महोत्सव आख्यम आख्यम कर्म करिष्यमाणः कर्म करिष्यमाणः आदौ आदौ निर्विघ्नेन निर्विघ्नेन कर्म कर्म परिसम करिष्यामि మన కోర్కెలన్నీ తీరాలని మనము మనస్సులో ఏమనుకుంటున్నామో అవన్నీ కూడా స్వామి అనుగ్రహంతో నెరవేరాలని సంకల్పం చెప్పారు. సంకల్పము అంటే భావన, తిథి, నక్షత్రము, యోగము, కరణము, ఈ పంచాంగంతో కూడినటువంటి ఏకాదశి పర్వదినాన ఈ కళ్యాణం చేస్తున్నాం కాబట్టి భక్తాదు ఈ మధ్యలేటి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క కళ్యాణాన్ని జరిపిస్తున్నాం కాబట్టి స్వామి అనుగ్రహ ప్రాప్తి అందరికీ సరస్వతి శాంతి శుద్ధ గురువిన్య శుద్ధ క్రమేణ सहस्रारूपणे द्रव्यान् आत्मान् पूर्तेन प्रोक्षयेत् श्रीमान् सूत्रवतीनाथो गजाश्वमुखसेवितः प्रसन्नवदनः शान्तः प्रभाकर समप्रभः नेत्रवानर ऋषिकेशो विश्वरक्षापरायणः भक्तान्तराय विध्वंसी आर्यावा
రామాజ్ఞ కృపానిధి విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్ర గదాధరం ఆసీనం తర్జనే హస్తం విశ్వక్సేన తమాశ్రయే తత్పురుషాయ విద్మహే వేత్రహస్తాయ ధీమహి తన్నః శాంతః ప్రచోదయాత్ ఓం భోః విశ్వక్సేనమావాహయామి ఓం స్వాగత ప్రతిమాకృతే స్వాహా వీర్యాయ శిఖాయ వశనే ఐశ్వర్యాయ కవచాయ తేజసే నేత్రాభ్యాం శుభే శక్తే అస్త్రాయ పటే ఓం సమర్వారాయ శ్రీమతే సుదర్శనాయ నమః విశ్వక్సేన ముద్రాం ప్రదర్శ్య అర్ఘ్యం సమర్పయామి పాద్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి ఔపచారిక స్నానం సమర్పయామి స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి వస్త్రయుగ్మం సమర్పయామి ఉపవేదం సమర్పయామి పరిమళగంధాన్ లేపయామి కుమారీం సమర్పయామి అథ పుష్పైః పూజయామి ఓం శబరిమాలాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః ఓం శ్రీమతే నమః ఓం సూత్రవజ్ఞా సమేతాయ నమః తేజసాయ నమః ఓం సర్వపాలకాయ నమః ఓం నాగాయ నమః ఓం మణికుండలధరాయ నమః నాగార్జున భూషణాయ నమః ఓం గణివక్రాయ నమః మధ్యమయాసానేతే శ్రీమతే విశ్వక్సేనాయ నమః గోవింద ప్రజాయీ హరియశ్రుడయే త్రమానోరీరి శోభాపరాదాః సమర్పయామి మహిమానశ్నందే శక్తి దేవా శ్రీమతే విశ్వక్సేనాయ నమః యథాస్వం యథాస్థానముద్వాసయామి మోక్షార్థే క్షేమాయ పునరాగమనాయ చ సహస్రపరమాదేవేషు నమోలాష్టాంకుర హరతు మే పాపం దూర్వాదస్వప్ననాశనీ శ్రీ విశ్వక్సేన ప్రసాదం శిరసా ఆమేన్ తథాస్తు విశ్వక్సేన ప్రసాదోభిరస్తు ప్రథమంగా విశ్వక్సేనుని పూజించాలి. వైష్ణవ దేవాలయాల్లో విష్ణుదేవులతో తెలుస్తుంటాడు. స్వామి కదలాలి అంటే ఆయన యొక్క అనుమతి కావాలి. అటువంటి విశ్వక్సేనుని ప్రార్థించాలి. ఆ స్వామి యొక్క ఓం క్రియాయే నమః ఓం కేత్యే నమః ఓం లక్ష్మీ నమః ఓం దుష్టే నమః ఓం పుష్టే నమః ఓం ఇది అక్షరూపాణ్యావాక్య గంధాదివిదభ్యత్య తదుపరి స్వర్ణసోత్ర చతుర్కృత నాగవల్లేదలక్రమ ఫలాంతమత్ర వేదోర్యమో మేదక పుష్కరాగాన హరిద్రాక్షాయ కులవస్త్ర హేమ కులీయక మకర కుండల మనోహరే పాత్రే పనిశోభితంత ఛత్రసామరాజ ఉపచారే సహ వైష్ణవ పూర్వమాగత్య సంప్రవేశ్య ప్రసిద్ధేన మంత్రేణ వేదికోపరి నిక్షిపేత్ ఓం కోతదే నమస్తంతమంతాయే విత్తఖాయో యంతినో వరేయం అమర్యమాసం భగవానానియాత్మత్యే యజ్ఞాయ మగసా దేవాంసు వర్యతో బృహజ్జాలే కరిష్యస్తు ప్రసవాత్మాన్ యుక్తేన మనసా వైమహే మహాత్కాలాయ ధీమహి ప్రచోదయాత్ స్వామి వార్లకు అమ్మవార్లకు కంకణం కడుతున్నారు. ఆ దివ్య కార్యక్రమాన్ని మనం వీక్షిస్తాం. అధికం భూయాత్ దారణేన సదా మమ. ఇందాక మాత్రాన్ని మీరు విన్నాం. భూత ప్రేత పిశాచ ఎటువంటి దోషాలున్నా అశుచి ఉన్నా కంకణం అది పోగొడుతుంది. గోవింద అని కడుతున్నారు. గోవింద గోవింద హస్తే బధ్యాద్ ఓం విశ్వేశ్వరే దవనేన ప్రవాచాయ జగద్ధమగవన్నేంద్ర సంపతే మారావదయ్యతోరం ప్రసంపస్వమావృణవేన పంచదశేన పంచవిధమాతేన కవరేణ అర్చిస్థితమస్తు స్వామినః స్వామి వార్లకు అమ్మవార్లకు కంకణం కట్టడం అయింది. స్వామి వారి యొక్క కుడి చేతికి అమ్మవారి యొక్క ఎడం చేతికి కంకణం కడతారు. ఆ తర్వాత
కార్యనిర్వహణాధికారులు ముఖ్యమైనటువంటి వ్యక్తులు కూడా కట్టడాన్ని కడతారు. వాళ్ళు బాధ్యత నిర్వహిస్తున్నటువంటి వారు కాబట్టి స్వామి యొక్క అనుగ్రహం వారికి ఉండాలి కాబట్టి తరువాత యజ్ఞోపవీతం స్వామి వారికి కళ్యాణ సమయాన వేసేటువంటి యజ్ఞోపవీతం ఒక్కసారి చేతులెత్తి నమస్కారం చేయండి. గోవింద స్వామి వారికి యజ్ఞోపవీత ధారణ జంజమేయడం జరిగింది. వివాహ సమయాన మామగారు ఇస్తాడు. అటువంటి జంజాన్ని పెళ్లి కుమారుడు తప్పకుండా ధరించాలి కాబట్టి అటువంటి చక్కటి కార్యక్రమం జరిగింది. దాన్ని మనం అంతా కూడా చూశాం. గోవింద గోవింద లక్ష్మీ నృసింహ గోవింద గోవింద. స్వామివారి అమ్మవారి యొక్క ప్రవరలు చెబుతున్నారు, జాగ్రత్తగా వినండి. ప్రవరలు అంటే వంశక్రమం. ఎవరు ముత్తాత, ఎవరు తాత, ఎవరు తండ్రి, ఈ మూడింటిని చెప్పడమే ప్రవర. ఏ నక్షత్రానికి సంబంధించినటువంటి వారు, వారి యొక్క గోత్రం ఏమిటి అని చెప్పి వివరంగా ఈ ప్రజాపజాత అతను తప్పటి వారి తండ్రి సాధించారు. ఈ మామి వారి యొక్క వారి యొక్క భూదేవి యొక్క గోత్రాన్ని చెబుతున్నారు. లావణ్య గోత్రం ఈ లావణ్యే పాద ప్రక్షాళన ఘటన వివరిస్తారు స్వామివారు. వాళ్ళ యొక్క ఇద్దరు యొక్క తండ్రులు స్వామివారి యొక్క పాదపద్మాలు గడుపుతున్నారు. నమోస్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరూపాహే ప్రదక్షిణమాలోక్య అయం తే మధుమరుపే ఓం యన్మధునామధవ్యం పరమమన్నాద్యం వేద్యం మధురామధవ్యేన పరమేనాన్నాద్యేన వేద్యేన పరమో అన్నాదో మధవ్యోసాని. వచ్చినటువంటి నారసింహుడికి అల్లుడికి తీపి పదార్థాన్ని చెప్పేటువంటిది. అల్లుడు వచ్చినప్పుడు అతను అలగకుండా మన పైన కోప్పడకుండా శాంతియుతంగా ఉండటం కోసం మధువు అంటే తేనె, పాలు, పెరుగు వశిష్ఠా ప్రవరా కాశ్యమే సరయో సర్వపాపః క్షాపతే పుణ్యే కర్మోయా పుణ్యాగ్నే దాస్యనేక పుణ్యనదే పవిత్రతే రామాయ కాంత్య మంగాపురే పార్వతీ ప్రవృతి పుణ్యవత్తనై విరాజతే కృషేరతామ్రకమస్తినాక సౌమ్య గంధర్వ చారణ భారతాఖ్య నవవర్షే అధిష్ఠితే నమతః సయోజనైత్యా చంపకపదరికా నహుషగుహ దేవదారుకాన్యరణ్యాయుతే మహాసర్వృహాకాలే 50 కోటి విస్తీర్ణ భూమండలే లక్షయోజనే योजन विस्तृते वर्षे भरतखंडे प्रजापति क्षेत्रे श्रीमत्तले लक्ष्मीनारायण स्वामी क्षेत्रे कर्म भूमो रामाया काशीकांति श्रीरंगस्य वेंकटाचलादि पुण्यक्षेत्रैः गंगा गौतमी सरयू नर्मदा पुण्य नदेभिश्च विराजते शरीकायाः भूप्रविष्ट षोडशपरिमितस्य विस्तारस्य मेरोः दक्षिणदिग्भागे श्री भूभुजावल्ली संश्लेषणाक्रांत दीनस्तमां भोजपुत्रावलीलाङ्कितोरस्य श्रीमतादि नारायणस्य नाभिसरोजे विराजमानस्य सकल जगदुत्पत्तिहेतोः परब्रह्मणानित्यस्य गुरुः
दक्षविशिष्टाख्याः नव ब्रह्मणः देशापध्ये हरण ब्रह्मणः परमायुर्वर्षशतम् चतुर्दश मन्वन्तरेषु विजयाभिनन्दनागार्जुनादिशिक्षकेषु तृतीये शालिवाहनशके अस्मिन् वर्तमानव्यावहारिकचान्द्रमानेन श्रीप्रभवादिषट् संवत्सराणां मध्ये श्रीविश्वावसुनाम संवत्सरे दक्षिणायने पौष्यमासे शुक्लपक्षे अद्य एकादश्यां शुभतिथौ वासरः भौमवासरे शुभवासरे शुभनक्षत्रे विष्णुयोग विष्णुकरणये गुणविशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ अस्मिन् तारचक्रे महते अनायोनिषु जनित्वा तेनापि भाग्यविशेषण प्रकृते एतत् जनपर्यन्तं నారసింహస్వామి రూపం కన్యాదానం కన్యాదానం యొక్క మహత్వాన్ని చెబుతున్నారు. ఇప్పటి వరకు మహాసంకల్పాన్ని చెప్పారు. కన్యాదానే నదీ స్నానే తులాదానే మహాసంకల్పమాచరే తదా ఆనంత్యాయ ఫలం లభతే. గొప్పదైనటువంటి శుభ సంకల్పం. ఈ సంకల్పంలో ఋషులు, దేవతలు, సముద్రములు, నదులు, చక్రవర్తులు, భౌగోళిక ప్రపంచమంతా కూడా కనపడుతుంది. కాబట్టి మహాసంకల్పాన్ని వినటం వల్ల, ఈ మహాసంకల్పాన్ని పఠించడం వల్ల మనకు పుణ్యం కలుగుతుంది. ఎన్నో క్రతువులు చేసినటువంటి పుణ్యం, ఎన్నో యాగములు చేసినటువంటి పుణ్యం, మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు తెలిసి తెలియక చేసినటువంటి దోషములన్నీ పోవటం కోసం ఈ మహా కన్యాదానాన్ని చేస్తున్నాను అని చెప్పి కన్యాదాత తండ్రి పలికేటువంటి కార్యక్రమం గోవింద గోవింద. వారే ఇక్కడ ప్రథములు కాబట్టి వారి చేతుల మీదుగా కన్యాదానం చేస్తున్నారు. గోవింద గోవింద. పుండరీకాక్ష నారాయణ జగన్మయ అభిరామ శరీరేషే పీతాంబర సమస్వర క్షీరసాగర సంభూత పారిజాతాధిపోదరే సర్వలక్షణ సంపన్న సర్వాభరణ భూషిత మహాలక్ష్మీ విమాం కన్యాం తుభ్యం దాస్యామి విశ్వే గృహాణ జగతాయ యోగక్షేమాయ పురుషోత్తరాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా. మానవ కళ్యాణంలో నేను బ్రహ్మలోకానికి వెళ్ళటం కోసం ఈ కన్యను సరైనటువంటి వరుడికిచ్చి దానం చేస్తున్నాను అని చెప్పి అన్నాడు. బ్రహ్మాండ నాయకుడు నారసింహుడు కాబట్టి కన్యాదానం స్వీకరిస్తున్నాడు. భూదేవిని, శ్రీదేవిని దానం చేస్తున్నటువంటి వారు సముద్రుడు, కశ్యపుడు వీరిరువురు కూడా చక్కని పచ్చని నారికేళం పైన పాలు పోసి కన్యాదానం చేసేటువంటి శుభఘట్టం. వివాహంలో ఇది అత్యంత ప్రాముఖ్యం కలిగింది. గోవింద గోవింద. ఇప్పుడు సుముహూర్తము. ఈ సుముహూర్త కాలం దేవతారామణం చంద్రబలం దేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తే గృహయుగం స్మరామి. సావధాన సులగ్నే ముహూర్తే కుంకుమ పరిరంభ గుణానాం నిధిః విభూషణ
నారాయణ భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం మూర్తి సావధాన సులగ్నే సావధాన శ్రీ లక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన సౌవర్ణమేధోల్లసతే సావధాన శ్రీ లక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన చమశోకరో నరమృగః గుప్తో మహాభార్గవ మోయాదవనాయకో బలసక శ్రీకృష్ణ కల్ప్యా వయః లోకానాం పరిపాలనాయ జనితో దేవో జగద్రక్షకః యాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం ముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీ లక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన. ఇవి లగ్నాష్టకములు. వివాహ సమయమున దేవీ దేవతల యొక్క అనుక్తి కోసం చదువుకునేటువంటి లగ్నాష్టకములు. వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఈ కళ్యాణ సమయాన మనకు జరిగి కళ్యాణం జరగనటువంటి వాళ్ళ కళ్యాణం జరగాలని, సమస్త సంపదలు మనకు వర్ధిల్లాలని అమ్మవారిని అయ్యవారిని ప్రార్థిద్దాం. గోవింద గోవింద. సమస్త జగదాధార మహామల్లోక కూర్మయజ్ఞవరాహశేషముద్రేణ సమస్త మంగళాలంకృతస్య సకల కళ్యాణ లక్ష్మీ లక్ష్మీ సమేతస్య శంఖ చక్ర గదా శార్ంగాధ్యాయుధరస్య శ్రీవత్స కౌస్తుభ లక్ష్మీ మనోహర వక్షస్థరస్య తిథివార నక్షత్ర ముహూర్త లగ్న హోరాత్రే కారణవాంశ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశదంశకానాం నిరంతరమనుకూలా స్వస్తి సర్వే గ్రహాః శుభ ఏకాదశస్థాన ఫలదాః వరదాః సుముహూర్తాః సుప్రసన్నా వరదా భవంత్రయ గురువేలో గోవింద గోవింద. సుముహూర్తం శుభగ్నం గోవింద 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 గోవింద. స్వామి అమ్మవార్ల యొక్క మూర్ధన్యం పైన బ్రహ్మరంధ్రంలో ఓం ధ్రువంతే ఇంద్రయేవేహ ధ్రువస్తిష్ఠ ఇహ రాష్ట్రముదారయ అభితిష్ఠ వివృత్రహాదిష్ఠ అవహ క్షేత్రాణి సంజయన్న ఇంద్రయేణ మరేధరజ ధ్రువం ధ్రువేణ హవిషా గోవింద ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే బృహస్పతి. చేతులెత్తి ఒక్కసారి నమస్కారం చేయండి. చేతులెత్తి సుముహూర్తం. ఇదే మంగళకరమైనటువంటి మహాముహూర్తంలో
అమ్మవార్లకు స్వామివార్లకు జరిగేటువంటి మహత్తర కళ్యాణ ప్రభలో అమ్మవారి యొక్క తలపైన స్వామివారు జీలకర్ర బెల్లం పట్టేటువంటి సుముహూర్తం. మీరు కూడా మనసులో తలుచుకోండి, మీ పిల్లలకు వివాహము వారిని స్వామి యొక్క అనుగ్రహం కలగాలని. గోవిందా గోవిందా. మాంగళ్య ధారణ తరువాత మాంగళ్య ధారణ. వివాహంలో అత్యంత ప్రధానమైనటువంటిది మాంగళ్యం. మంగళప్రదం మాంగళ్యం అని చెప్పి అంటుంటారు. అటువంటి మాంగళ్యానికి రాబోతున్నాడు స్వామి. మంగళ నీరాజనం స్వామివారికి అమ్మవార్లకు స్వామివారి ఎంతో అపారమైనటువంటి ప్రేమ చూపిస్తూ ప్రతి ఏటా కూడా కర్నూలు వాస్తవ్యులు చికెన్ మద్దిరెడ్డి గారు వారి యొక్క దంపతులు, అట్లాగనే బెంగళూరు వాస్తవ్యులు ఈ యొక్క సూత్రాలు తెచ్చి ఉన్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకి కూడా సభాముఖంగా స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుగాక. నమో నారసింహాయ. గోవింద 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 గోవింద. విశేషాయాం శోధితో శ్రీభూ నీలాసమేత శ్రీ మద్దులేక లక్ష్మీ నారసింహస్వామి దివ్య కళ్యాణ మహోత్సవాంగభూతం మాంగళ్య ధారణాఖ్యం కర్మ కరిష్యే. వివాహంలో రెండవ ప్రధాన ఘట్టం మాంగళ్య ధారణ. మొదటి సుముహూర్తం, రెండోది మాంగళ్య ధారణ, మూడోది తలంబ్రాలు. ఈ వివాహంలో ఉండబోతున్నాడు. ఆ ఘట్టమే మనం ఇక్కడ చూడబోతున్నాం. గోవింద గోవింద. శ్రద్ధాభిబోధం సర్వభిన్నమామి పరమాత్మికాం వాదం పద్మాలయాం పద్మాం శ్రీం స్వాహాం నమామి కమలాంకాంతాం కామాక్షీం క్రోధసంభవాం అనుగ్రహపరాం బుద్ధిమగాం హరివల్లభాం అశోకాముదాం దీపాం లోకశోకవినాశనీం నమామి ధర్మరళియాం కరుణాం లోకమాతరం పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీం పద్మాద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం పద్మమాలాధరాం దేవీం పద్మకదలీం పుణ్యగంధాం సుప్రసన్నాం రాజాభిముఖే గురువాం నమామి చంద్రవదనాం పశ్చిమ శివాం శివకరీం శ్రీం యువదాం విశ్వజననేం దృష్టిం దారిద్ర్యనాశినీం రేజపుష్కరణేం శాంతాం శుక్లమార్యాం పరాం శ్రియం భాస్కరేం విశ్వజనం వదోహాం విశ్వరేం వసుంధరామరారాందాం మహిమేం హేమమాలినీం వనధానికరేం సిద్ధిం సౌమ్యాం శుభప్రదాం ద్రవవేశ్వగదానందాం వరలక్ష్మీం సంప్రదాం శుభాం హిరణ్య ప్రాకార సముద్రదయాజ్ఞాం నమామ్యంగళాం దేవీం విష్ణువక్షస్థలస్థితాం విష్ణువర్తే ప్రసన్నాక్షే నారాయణ సమాస్తాం గాయత్రీధ్వంసరీం దేవీం సర్వాభద్రపాలనీం అమ్మవారి యొక్క మంగళ సూత్రములను పసుపు కుంకుమలతో అమ్మవారి యొక్క దివ్య స్తోత్రంతో పూజిస్తున్నటువంటి మంగళకరమైనటువంటి దృశ్యం. హరిద్రము అంటే పసుపు, కుంకుమ చూర్ణము అంటే కుంకుమ. ఈ రెండు మాంగళ్యానికి ఎప్పుడూ తప్పకుండా ఉండాలి. మాంగళ్యం కట్టేటప్పుడు పసుపు కుంకుమలతో అమ్మవారిని స్తుతించేటువంటి కట్టేటువంటి సమయంలో మంగళవతులైనటువంటి స్త్రీలంతా ఒక్కసారి మాంగళ్యాన్ని తలుచుకుని మీ భర్తృ సౌభాగ్యం కోసం మీరంతా కూడా భావించాలి. గోవింద గోవింద. మంగళే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మంగళదేవతాభ్యో నమః. మంగళ నీరాజనం దర్శయామి. గోవింద కట్టబోతున్నటువంటి మాంగళ్యానికి పూజ అయిపోయిన తర్వాత మంగళ నీరాజనం చక్కగా కర్పూరంతో ఆ వెలుగుతో మాంగళ్యాన్ని ఒక్కసారి కాస్త ఒకరు ఇద్దరవుతారు, ఇద్దరు ముగ్గురవుతారు. తామర తంపరగా పెరగటానికి లక్ష్మీ స్వరూపంలో ఉండేటువంటి భార్యే ప్రధానం కాబట్టి అటువంటి భార్యకు కట్టబోతున్నటువంటి దివ్య మంగళ సూత్రం. ఇరువురు, ఒక ఆమె శ్రీదేవి, ఒక ఆమె భూదేవి, ఆ మాంగళ్యాన్ని మంత్రయుక్తంగా చక్కగా పూజించిన తరువాత ఈ కార్యక్రమాన్ని నెరవేరుస్తున్నారు. గోవింద గోవింద.
కట్టేటువంటి మాంగళ్యమునకు అందరూ ఆశాంతం చివర ముఖ్యంగా ఆడవాళ్ళు మీ భర్తృ సౌభాగ్యం కోసం, మీ పిల్లల వివాహం జరగడం కోసం చక్కగా ఒక్కసారి చేతులెత్తి గోవిందా ఇందిరారమణ గోవిందా, రమణ గోవిందా, గోవిందం పరమానందం వందే ఆనందమాధవం. స్వామి యొక్క అనుగ్రహంతో జరుగుతున్నటువంటి దివ్య కళ్యాణ మహోత్సవంలో రెండవ ఘట్టం తాళి కడుతున్నారు. దాన్నే సౌభాగ్య సూత్రము అంటారు, మంగళ సూత్రము అంటారు. మంగళప్రదమైనటువంటిది కాబట్టి మంగళ సూత్రం, సౌభాగ్యాన్ని ప్రసాదించేది కాబట్టి సౌభాగ్య సూత్రం. ఇంత మంగళవతులైనటువంటి స్త్రీలు విలసిల్లటం కోసం, పిల్లలకు వివాహం అవ్వటం కోసం అమ్మవారి యొక్క దివ్య మాంగళ్యాన్ని కట్టబోతున్నటువంటి స్వామికి అమ్మవార్లకు నమస్కరించాలి. గోవిందా వారి యొక్క ప్రతినిధిగా దేవస్థానము యొక్క అధికారి మాన్యశ్రీ విజయరాజు గారు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ఈ కళ్యాణ సమయంలో వస్త్రములు తీసుకొస్తున్నారు. వారికి శుభస్వాగతం పలుకుదాం. మంగళ తూర్యారామముల మధ్య, చక్కటి నామముల యొక్క మధ్య వారికి స్వాగతం. లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, ఈ దేవస్థానం ముందు భగవంతుడు సూర్యవాసమేతులై ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇంతమంది భక్త జనసందోహం మధ్య, వేద మంత్రోచ్చారణల మధ్య దేవస్థాన అర్చక పరివారుల మధ్య దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఉత్తరేశ్వర వాంగులు శ్రీమాన్ ఎం వచ్చేసినటువంటి యాత్రికులు అందరూ కూడా అక్కడ ఉండే స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి స్వామివారి దేవస్థానం వెలుగు ముందు భాగంలో ప్రత్యేకముగా చివరి గంటల కార్యక్రమం జరుగుతుంది. స్వామివారికి అమ్మవార్లకు పరస్పరం పైన తలము ఏ విధంగా ఉంటుందో కాంతివారల హర్షాప్తి నీతి నీతి వింటితన తేజి నీరు కాంతి నీతి విభిన్న పాలు వెలది మీద భక్తుల నాయకులకు మనవి, తలంబ్రాలు బయట ఏర్పాటు చేశారు. మీరు ఇక్కడికి ఎవరు రావాల్సినటువంటి అవసరం లేకుండా, మీకు ఇబ్బంది కలగకుండా దేవస్థానం వారు బయట ఏర్పాటు చేశారు కాబట్టి అక్కడికి వెళ్ళి తలంబ్రాలు మీకు ఇక్కడ ఇవ్వండి. విశేషమైనటువంటి భక్తుల మహానుభావులకు ఆస్తిక పౌరులకు కూడా రాష్ట్రంలో ఉప కమిషనర్ శ్రీమాన్ విజయనాథ్ గారి ఆధ్వర్యంలో
ఈ కళ్యాణ వీక్షించడంలో దేవాలయం నుంచి దేవాలయానికి కళ్యాణ వస్తువు తీసుకురావడం మేమందరం కూడా దేవస్థాన సిబ్బంది ఈ స్వామివారి కళ్యాణ మహోత్సవానికి వచ్చి కళ్యాణ వస్తువులు సమర్పించి ఈ కళ్యాణాన్ని కళ్యాణాలు వీక్షించాం. మేము కూడా కోరేది ఒకటే, మన గణపతి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కార్యవాహి గారి మీరు కూడా 40 రోజుల్లో అందరి కూడా ఈ దేవస్థానం నుండి వారు కూడా రూపాయలుగా వారి మందిరంలో తెలియజేశారు. ఇటువంటి వాతావరణం దేవాలయాల నుంచి ఉంటే అన్ని కూడా స్వచ్ఛంగా సాంప్రదాయాన్ని మన దేవాలయంలో కోరుకుంటూ కళ్యాణం తర్వాత వేదిక ముందు భాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినది. అందరూ కూడా దీన్ని ప్రాంతాలలో వచ్చి ఉంటారు. అందరూ కూడా కుటుంబాలతో ఇంటికి ప్రజలుగా మేమందరం కూడా సంస్థలు ఆకాంక్షిస్తూ సర్వేతనాలు సమస్త బృందంగా नीराजन जगदीशे
మనందరూ కూడా స్వామి వారికి ప్రార్థనా పూర్వకమైనటువంటి నమస్కారాలు మరి యొక్క ఈవో గారు దంపతులు స్వామి వారికి సమర్పణ చేస్తూ ఉన్నారు. పుష్పాంజలి. శ్రీ మహాలక్ష్మీ సమేత బ్రహ్మణే నమః. తమ పాదారవిందయోః వేదోక్త మంత్ర పుష్పాంజలి సమర్పయామి. अस्मिन् वैकुण्ठ एकादशी चतुर्वेदप्रिया चतुर्वेदसेवामवधारय तेषां प्रथमतः ऋग्वेदप्रिया ऋग्वेदसेवामवधारय మా కూర్చోనమ్మా అమ్మ కూర్చోండి పైన